హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. పిల్లలు ఏమన్నా ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్నారా? చెప్పలేమండి, ఏమి చెప్పలేము. ఎప్పుడు ఏం జరుగుద్దనే విషయం మనం నాకు ఒక సబ్జెక్ట్ ఒకటి తీయాలని ఉంది. అది తీస్తే మాత్రం నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను, వాడికి అర్థం కాదు కాబట్టి చెప్పేస్తున్నాను నేను. మా ఇప్పుడు ఉన్నాడు చూసారు ఇక్కడ, వాడినే పెట్టుకు తెద్దాం, ఎందుకంటే బాగా సూట్ అవుతాడు ఆ రోల్కి. ఓకే, సో తెలుగుకి ఇంట్రడ్యూస్ చేద్దామని. ఇంట్రడ్యూస్ అంటే కాదు, ఆ క్యారెక్టర్ తను సరిపోతాడు. ఆ తర్వాత అతను చేయదలుచుకుంటే చేయొచ్చు, చేయకపోతే ఎందుకంటే ఇప్పుడు మన సూపర్ స్టార్లు చెయ్యాలని మనం ఏం చేయట్లేదు. ఆ క్యారెక్టర్కి సరిపోతాడు, ఆ మాత్రం చేయగలడు. రామేశ్వరి గారి పిల్లలు 6 feet ఉంటారు. 6'2". 6'2". ఓకే, పెద్దోడు ఇద్దరు పక్కనే ఉన్నాడు. వీడు రెండోవాడు కొంచెం లావు కూడా ఉన్నాడు, అని చేతవాడు 6'3" లాగా ఉంటాడు. ఓకే, ఒకసారి ఇఫ్ యు డోంట్ మేక్ ఎనీ కమ్ వన్స్, యా ప్లీజ్. సో రామేశ్వరి గారు అబ్బాయి అన్నమాట, చెప్పారు కదా ఇప్పుడే 6'2" అని. సో ప్రభాస్ అన్న హైట్ అన్నమాట. సరే, मैंने पिस्तु को भी बुला लेते तो 6'3" हो जाता. So what do you want to say about your mother? Can you say few words about your mother films in Telugu, especially Sita Mahalakshmi? I have not seen the films. You know Telugu? I don't know. Hey, Telugu lo cheppu please. तुझे जितना आता उतना बोलो, बागुंदी. My mother, yeah, she's amazing. Matlab, she's always been supportive. Kya bolu? She's the best mother. Okay. Oh my we God. haven't seen her films as much as we should. Okay. Because I think they were from before we were born. But whenever we come here and we see the love, it's really nice. It's really nice to see that. Super. సో తెలుగులో ఈ బాబుని ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు కదా? నేను డెఫినెట్ గా అనుకుంటున్నాను, ఎందుకంటే వీడు తెలుగు వాళ్ళ ఉంటాడు, ఆ రెండో వాడు తెలుగు వాళ్ళ ఉంటాడు. తెలుగు రాదు కానీ తెలుగు వాళ్ళలాగా ఉంటాడు. అలా యాక్చువల్లీ నా సబ్జెక్టే అది. తెలుగు అమ్మాయి కొడుకు కదా? తెలుగు రాని తెలుగు అబ్బాయి. తెలుగు రాని తెలుగు అబ్బాయి. ఓ సూపర్, నా సబ్జెక్టే అది. సో పిల్లలిద్దరు యాక్టివ్ ఉంటారు అనమాట. రెండోడు మా ఇంట్లో ఎవరు ఏం డబ్బు సంపాదిస్తున్నారు, ఎవరు ఎంత ఖర్చు పెడుతున్నారు అవన్నీ చూసుకుంటాడు. ఎవరైనా ఖర్చు పెడుతుంటే వాళ్ళని తిడతాడు కూడా. అందరికన్నా చిన్నాడు వాడు, బట్ హీస్ సో కేర్ఫుల్ అబౌట్ మనీ. అంటే మా అందరి మీద కంట్రోల్ పెట్టాడు. సో బాంబేలో ఒక 500 నుంచి 1000 crores వరకు ఉంటుంది అంటే మేడం మీకు? అంటే దానికి పైసల ప్రకారం అయితే ఉంటుంది, రూపాయల ప్రకారం లేదు, పైసల ప్రకారం అయితే ఉంటుంది. అదే ల్యాండ్స్ అవి ఏమీ లేదు, చాలా సింపుల్ గా బతుకుతాం, సుఖంగా బతుకుతాం, చాలా ఆర్డినరీ, మిడిల్ క్లాస్. వీఆర్ జెన్యున్లీ మిడిల్ క్లాస్. సో అలా ఉన్నా కానీ ఇలా బతుకుతారు కాదు, అలా లేవు మేము, నిజంగా చెప్తాను. సార్ పెద్ద ప్రొడ్యూసర్ కదా? పెద్ద ప్రొడ్యూసర్ కాదు, 2 సినిమాలను డబ్బులు పోగొట్టుకున్నాడు. మీరు చాలా హీరోయిన్ గా చాలా సినిమాలు తీశారు హిందీలో. ఎక్కడండి, ఎక్కడ? ఆ మధ్య సీతా మహాలక్ష్మిలో పల్లవి గారు నాతో పాటు చేశారు కదా, చాలా మంచి రోల్ చేస్తుంది ఆమె. చంద్రమోహన్ గారి కైండ్ ఆఫ్ చెల్లెలు కాదు, ఆ స్టేషన్ మాస్టర్ కూతురు అనమాట. చాలా మంచి రోల్. ఆమె అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆవిడ దగ్గర ఉన్నాయి ఇట్లా ఒక 200-300 కోట్ల స్థలాలు. సరే, ఆమె నన్ను అడిగింది, నువ్వు సీతా మహాలక్ష్మిలో ఎంత తీసుకున్నావు అంది. నాకు 12,500 ఇచ్చారు వాళ్ళు. అంత తక్కువ ఇచ్చారా? నాకు డబ్బులు అడగడం కూడా చేత కాదు. సీతా మహాలక్ష్మి హీరోయిన్ కి 12,500 ఇచ్చారు. ఆ అమ్మాయికి సెకండరీ రోల్ చేస్తున్న అమ్మాయికి 30,000 ఇచ్చారు. ఓకే, సో దాట్స్ ద వే ఐ హ్యావ్ బీన్. నాకు మొట్టమొదటి హిందీ సినిమాలో 10,000 వచ్చింది. సూపర్ హిట్ అంటే ఇంకా మనం సీతా మహాలక్ష్మి దాని ముందు అంత హిట్ కాదు. అంటే ఒక 20-30 థియేటర్లో మార్నింగ్ షోస్ 60 వీక్స్, కనీసం ఒక 25 థియేటర్లో 25 వీక్స్, ఆ రకంగా ఆడిన సినిమా అది. 35 లక్షలతో తీసిన సినిమా కొంచెం 2-3 కోట్లు ఆ టైంలో సంపాదించింది. ఆ టైం హిందీలో ఎక్కువ ఉంటది కదా, రెమ్యునరేషన్స్ బాగా ఎక్కువ ఉంటాయి హీరోకి హీరోయిన్స్. కొత్త అమ్మాయి అంటే ట్రీటెడ్ మీ లైక్ ఎ ప్రిన్సెస్. అసలు నేను కాలు కింద పెట్టకూడదు
అలా చూసేవాళ్ళు నన్ను చాలా అద్భుతంగా. Hmm. ఆ రకమైన ట్రీట్మెంట్ నాకు ఎక్కడ దొరకలేదు. ఓకే. వాళ్ళు అంత బాగా చూసుకునేవాళ్ళు, కానీ డబ్బులు ఇవ్వరు. Okay. బట్ దట్స్ ఓకే. మనకి డబ్బులు ఎందుకు అవసరం? ఆ మనుషులు అంత రెస్పెక్ట్ ఇచ్చి అంత బాగా మనం చూసుకుంటున్నప్పుడు డబ్బులు అవసరమా మనకి? సో ఆ రకంగా చేశాను. రెండో సినిమా సునైనా, దానికి 15,000. మేరా రక్షక్ చేశాను, దానికి 30,000 ఇచ్చారు. ఓకే. బట్ ఐ హేటెడ్ దట్ ఫిల్మ్, ఐ హేటెడ్ ద షూటింగ్. వాళ్ళ వ్యవహారం, వాళ్ళ ఎట్లా బిహేవ్ చేస్తుండేవాళ్ళు, అంత ఓవర్ ప్రొఫెషనలిజం. 7 o'clock రెడీ, ఓకే సీ యూ, ఎంత బ్రుస్క్ బిహేవియర్. బట్ ఐడ్ రాదర్ వర్క్ ఇన్ విత్ పీపుల్ హూ ఆర్ లైక్ సచ్ జెన్యున్, లవ్లీ, నైస్. అంత మంచి మనుషులు ఉంటే వాళ్ళతో పని చేయాలి, కానీ డబ్బు ఎక్కువ వస్తుంది, ఎవరితో పాటు వాళ్ళతో మనం పని చేయలేం కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.